ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రత్యర్థులపై బూతులపై విరుచుకుపడిన బోరుగడ్డ అనిల్ కుమార్ వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఒకప్పుడు ఎవరినైతే వైసీపీ తమ ఆయుధంగా వాడుకుందని ఆరోపణలు వచ్చాయో ఇప్పుడు ఆ వ్యక్తినే మావాడు కాదు అని చెప్పేసింది. ఇంతకు బోరుగడ్డ అనిల్ కుమార్కు తమ పార్టీకి సంబంధం లేదని వైసీపీ ఎందుకు చెప్పిందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇది భవిష్యత్తులో వైసీపీ కోసం పనిచేసే ఇతర సోషల్ మీడియా కార్యకర్తలకు, అతిగా స్పందించే వారికి ఒక హెచ్చరిక లాంటిదని చెప్పొచ్చు. పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోతే అధికారం పోయాక అండగా నిలబడతాయన్న గ్యారంటీ లేదని ఈ పరిణామాలను బట్టి తెలుస్తోంది. బోరుగడ్డ అనిల్ గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన యువకుడు. వైసీపీ అధికారం కోల్పోగానే అతని పాపం పండింది. అతనిపై దాదాపు 50కి పైగా కేసులు నమోదయ్యాయి. చాలా కాలం జైల్లో ఉన్నాడు. ఒక కేసులో బయటకు రాగానే మరో కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు అతను ఎవరికి కాకుండా పోయాడు. ఇంతకాలం వైసీపీకి అనుకూలంగా మాట్లాడాడు కదా, ఆ పార్టీ వ్యక్తి అని సహజంగానే అనుకున్నారు. ఇప్పుడు తూచ్ అతను మా పార్టీ వాడు కాదు అంటూ వైసీపీ తేల్చేసింది. అయితే గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై అనుచితంగా మాట్లాడినా మౌనంగా ఉన్న వైసీపీ ఇప్పుడు మాత్రం అతనితో తమకేం సంబంధం లేదనడం ఆశ్చర్యమే మరి. బోరుగడ్డ అనిల్ కుమార్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఎందుకింత ప్రత్యేకంగా బోరుగడ్డ అనిల్ గురించి వైసీపీ చెబుతోందో ఆ పార్టీ నేతలకే తెలియాలి. బోరుగడ్డ అనిల్ చాలా కాలం జైల్లో ఉండి బయటకొచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి తనను జగన్ బయటకు తీసుకొచ్చారని క్రెడిట్ ఇస్తున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులకు బెయిల్ ఇప్పించడానికి జగన్ ఏ లాయర్లను ఉపయోగించారో తన కేసులోనూ ఆ లాయర్లనే ఉపయోగించి బెయిల్ వచ్చేలా చేశారన్నారు. తమ పార్టీకి చెందిన నేతను బయటకు తేవడానికి జగన్ ఇంతగా ప్రయత్నించారా అని ఆశ్చర్యపోయేలా ఆయన చెబుతుంటే వైసీపీ ఫ్యాన్స్ సంబరపడాల్సింది పోయి ఆయన మా పార్టీ కాదు అని ప్రకటిస్తున్నారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల అండతో చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్కు కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే కష్టాలు మొదలయ్యాయి. వరుస కేసులు వెంటాడే. వీటిలో అరెస్టై జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత బయటకొచ్చాక మీడియాకి ఇస్తున్న ఇంటర్వ్యూల్లో ఆయన్ను వైసీపీ నేతగానే సంబోధిస్తున్నారు. దీనిపై వైసీపీ క్లారిటీ ఇచ్చింది. బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనలో తెలిపారు. తద్వారా బోరుగడ్డతో కానీ ఆయన అరాజకాలతో కానీ తమకు సంబంధం లేదని వైసీపీ తేల్చేసినట్లయింది. గతంలో పలుమార్లు అరెస్ట్ అయినప్పుడు, కోర్టుల వద్ద కనిపించినప్పుడు కానీ తనకు జగన్ అండగా ఉన్నారంటూ పలుమార్లు వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ ఆయనకు అండగా ఉన్నట్లు అంతా భావించారు. కానీ ఇప్పుడు వైసీపీ బోరుగడ్డకు దూరం జరగడంతో ఇక ఆ అవకాశం కూడా లేదని తేలిపోయింది. దీనిపై బోరుగడ్డ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. బోరుగడ్డ అనిల్ను మొదటించి ఎంకరేజ్ చేసింది వైసీపీ. ఆయనతో ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడించింది వైసీపీనే. అయితే ఆయనను ఇప్పుడు తమ పార్టీ కాదని అంటోంది. జగన్ జోలికొస్తే చంపేస్తామని బెదిరించడమే కాదు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుటుంబాలపైన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవారు. అలా మాట్లాడేందుకు స్క్రిప్ట్ తాడేపల్లి నుంచే వచ్చేదని ఆయన పోలీసులకు చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర అరాజకాలు చేశారు. అయితే ఇలాంటివి చాలా మంది చేశారు. అయినా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ను మాత్రం తమ పార్టీ కాదని వైసీపీ చెప్పుకుంటోంది. బోరుగడ్డ అనిల్ చేసిన డ్యామేజీ కంటే ఇతర నేతలు చేసిన డ్యామేజీ వైసీపీకి ఎక్కువ. ఆయన బోరుగడ్డను మాత్రమే ఎందుకు వైసీపీ డిజైన్ చేసుకుంటుంది అన్నది మాత్రం చాలా మందికి అర్థం కాని విషయం. అవసరం లేదనుకుంటే రేపు ఎవరికైనా వైసీపీ ఇదే గతి పట్టిస్తుందనడంలో సందేహం లేదనే టాక్ వినిపిస్తోంది.